మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 10ని పరిశీలిద్దాం. కర్మయోగమైన ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ యొక్క ఆవశ్యకతను వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో సృష్టి ఆరంభంలోనే మానవ జీవనానికి ఆధారమైన ఒక దివ్యమైన ఏర్పాటు గురించి భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వమేషవోస్త్విష్టకామధుక్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, సృష్టికర్త అయిన ప్రజాపతి సృష్టి ఆరంభంలో మానవులను యజ్ఞములతో పాటు సృష్టించి ఇలా పలికారు: ఈ యజ్ఞముల ద్వారా మీరు అభివృద్ధి చెందండి, ఇదే మీకు కావలసిన కోరికలన్నీ తీర్చే కామధేనువు అవుతుంది అని. ఇక్కడ యజ్ఞమంటే కేవలం హోమం చేయడం కాదు, నిస్వార్థ భావంతో లోక కళ్యాణం కోసం చేసే ప్రతి పని యజ్ఞమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ విశ్వం ఒక పరస్పర సహకార వ్యవస్థ. మనం ప్రకృతికి, సమాజానికి మనవంతు కర్తవ్యాన్ని నిస్వార్థంగా అందిస్తే అవి మనకు కావలసిన ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని తిరిగి అందిస్తాయి. ఇది భగవంతుడు చేసిన ఒక దివ్యమైన ఏర్పాటు. మనకు కావలసింది తీసుకోవడమే కాదు, ముందు మనవంతు బాధ్యతను ఇవ్వాలనే గొప్ప సత్యం ఇందులో ఉంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన పనులను యజ్ఞ భావనతో చేయాలి. ఉదాహరణకు, ఒక ఉద్యోగి తన పనిని కేవలం జీతం కోసం కాకుండా సంస్థ అభివృద్ధి కోసం శ్రద్ధగా చేస్తే అది యజ్ఞమవుతుంది. ఒక గృహిణి తన కుటుంబాన్ని ప్రేమతో చూసుకోవడం కూడా యజ్ఞమే. మనం చేసే ప్రతి పనిలో నేను ఏమి పొందగలను అని కాకుండా నేను ఏమి ఇవ్వగలను అనే త్యాగ భావనను అలవర్చుకుంటే మన జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.